హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ లిటరేచర్ ఇన్ తెలుగు. ఈరోజు అమెరికన్ ట్రాన్సెండెంటలిజం గురించి తెలుసుకుందాం. ఈ ట్రాన్సెండెంటలిజం అనేటటువంటి ఒక ఇజము అమెరికాలో స్టార్ట్ అవుతుంది. దీన్ని తెలుగులో అతీంద్రియవాదం అంటారు. అతీంద్రియవాదం అంటే ఏంటో ఈ యొక్క వీడియోలో శుభ్రంగా క్షుణ్ణంగా తెలుసుకుందాం. లిటరేచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా ఇంపార్టెంట్ అయిన మూమెంట్. ఎందుకంటే వ్యక్తి తాలూకా బాధ్యతని లేదా వ్యక్తి తాలూకా సంఘర్షణని తెలియజేస్తుంది ఈ ట్రాన్సెండెంటలిజం అనే ఒక మూమెంట్. ఈ ట్రాన్సెండెంటలిజం అనేది ఎలా ఏర్పడింది, ట్రాన్సెండెంటల్ క్లబ్ అనేది ఎలా స్టార్ట్ చేశారు, అసలు ట్రాన్సెండెంటలిజంలో ఎవరెవరు ఉన్నారా అని తెలుసుకునే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోగలరు, వీడియో ఎలా ఉందని చెప్పి లైక్ చేయగలరు, ఎలా ఉందని చెప్పి కామెంట్ చేయగలరు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఈ అతీంద్రియవాదం తాలూకా ముఖ్యమైనటువంటి లక్ష్యం ఏంటంటే మనిషిని మనిషిగా గుర్తు చేయటం, మనం ఏ పని చేయాలి, మన కర్తవ్యం ఏంటి అని చెప్పేదే ఈ అతీంద్రియవాదం తాలూకా ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ఇందులో ప్రముఖమైనటువంటి వ్యక్తి రాల్ఫ్ వాల్డో ఎమర్సన్. ఈయన ఒక అమెరికన్ తాత్వికుడు. ఈయన రాసినటువంటి వర్క్స్ అన్నీ కూడా చాలా వరకు ఈ ట్రాన్సెండెంటలిజం వ్యక్తి తాలూకా బాధ్యతను గుర్తు చేస్తాయి. రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ రాసినటువంటి ఎస్సేస్, అందులో ద అమెరికన్ స్కాలర్ మన ఛానల్లో ఆల్రెడీ ఉంది, ఒకసారి ఐ లింక్లో పెడతాను చూడగలరు. అలాగే ఆయన రాసినటువంటి సెల్ఫ్ రిలయన్స్, సెల్ఫ్ రికలెక్షన్ ఆఫ్ థాట్స్, ఇటువంటి మేజర్ కాన్ఫ్లిక్ట్స్ని తీసుకుని ఆయన ఇంప్లిమెంట్ చేయటం జరుగుతుంది ట్రాన్సెండెంటల్ ఐడియాస్ ద్వారా. అలాగే ఈయన రాసినటువంటి చాలా ఎస్సేస్లో నేచర్ని ఎక్కువగా రిప్రజెంట్ చేస్తూ ఒక రకమైనటువంటి న్యూ స్పిరిచువాలిటీని, కొత్త రకమైనటువంటి పరిస్థితుల్ని ఏర్పాటు చేస్తాడు ఈయన. ఫిలాసఫీలోని, అలాగే రిలీజియన్లోని, అలాగే స్పిరిచువాలిటీలోని దేవుణ్ణి ఎలాగ భావించాలి, దేవుడు అంటే ఏమిటి, మనిషి దేవుణ్ణి ఎలాగ ఫాలో అవ్వాలి అని చెప్పి రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ గారు ఎమర్సన్ గారు ఒక సంస్థ స్థాపించి పై పీటా కాపా సొసైటీ అనే ఒక సొసైటీ ద్వారా చాలా ఎస్సేస్ని, చాలా మాటల్ని అందిస్తారు సొసైటీకి, ఆ అమెరికన్ సొసైటీకి. ఆయన ఎక్కువగా ఈ యొక్క జర్మన్ ఇన్ఫ్లుయెన్సు, అలాగే ఇండియన్ ఇన్ఫ్లుయెన్సు, చైనా ఇన్ఫ్లుయెన్సు, జర్మన్ ఇన్ఫ్లుయెన్సు, ఇటువంటి రకరకాల రిలీజియన్ ఇన్ఫ్లుయెన్స్లను పొంది రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ ఈ యొక్క ట్రాన్సెండెంటల్ ఐడియాస్ని బిల్డ్ చేస్తాడు. అందుకే ఆయన ఒకానొక ఎస్సేలో, ఒకానొక పోయంలో హిందూ మతంలో ఉన్నటువంటి బ్రహ్మాన్ని తీసుకొని ఆయన ఒక పోయమ్ని రాయటం జరుగుతుంది రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ గారు. ఈ విధంగా మనిషికి ప్రకృతితో ఉండే కనెక్షన్ని, మనిషి తాలూకా ఐడెంటిటీని, తన తాలూకా ఉద్దేశత్వాన్ని లేదా తన యొక్క జీవితం తాలూకా లక్ష్యాన్ని చెప్పటమే రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ గారి తాలూకా మెయిన్ ఉద్దేశంగా ఈ ట్రాన్సెండెంటల్ మూమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక ఆయన జర్మన్ ఇన్ఫ్లుయెన్స్, ఇమాన్యుయల్ కాంట్ తాలూకా ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ అవుతాడు ఆయన. ఇమాన్యుయల్ కాంట్ ఇన్ఫ్లుయెన్సెస్, ఆయన ఒక ఎస్థెటిక్ మూమెంట్ని తీసుకొస్తాడు, ఒక సౌందర్యాత్మకతని తీసుకొస్తాడు సాహిత్యంలో. దాని ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ ఇటువంటి స్క్రిప్ట్ని రెడీ చేసి సొసైటీకి ఇవ్వటం జరుగుతుంది. ఎమర్సన్ గారి ద్వారా చాలామంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యి తర్వాత వచ్చినటువంటి కవులు లేదా నవలకారులు వీళ్ళందరూ కూడా ఇన్ఫ్లుయెన్స్ పొందడం జరుగుతుంది. దానికన్నా ముందు ఒకసారి వీళ్ళంతా కలిపి ఒక ట్రాన్సెండెంటల్ క్లబ్ అనేది రెడీ చేస్తారు. దానిలో ఈ యొక్క సెల్ఫ్ ఐడెంటిటీ, సెల్ఫ్ రిలయన్స్కి సంబంధించినటువంటి ఐడియాస్ని ఒక దగ్గర క్లబ్గా కూర్చొని డిస్కస్ చేస్తూ ఉంటారు. అది ఎప్పుడు ప్రారంభిస్తారంటే బాస్టన్లో 1836లో దాన్ని ప్రారంభించడం జరుగుతుంది. జార్జ్ రిప్లే అనే ఒక ఆయన ఇంట్లో. తరువాత 1841 నుంచి 1842 వరకు మార్గరెట్ ఫుల్లర్ అనే ఆమె ఎడిటర్గా ఉంటారు దానికి. ఇక 43-44లో ఎమర్సన్ ఎడిటర్గా పనిచేయటం జరుగుతుంది ఆ యొక్క మ్యాగజైన్ ట్రాన్సెండెంటల్ క్లబ్కి. అలాగే వీళ్ళంతా కలిపి ఒక మ్యాగజైన్ రెడీ చేస్తారు, అదే ద డైల్ మ్యాగజైన్ అనేది. అది చాలా ఇంపార్టెంట్ బిట్. అది ట్రాన్సెండెంటల్ క్లబ్ వాళ్ళు నడిపినటువంటి మ్యాగజైన్ ఏది అంటే ద డయల్ అనే మ్యాగజైన్ని వాళ్ళు నడపడం జరుగుతుంది. రాల్ఫ్ వాల్డో ఎమర్సన్స్ తర్వాత వచ్చినటువంటి చాలామంది ఆథర్స్ ఈ ట్రాన్సెండెంటల్ ఐడియాస్ని డెవలప్ చేస్తారు. వాళ్ళందరిలోకెల్లా హెన్రీ డేవిడ్ థోరూ రాసినటువంటి వాల్డన్ సివిల్ డిజోబీడియన్స్, లైఫ్ ఇన్ ద వుడ్స్ అనే వర్క్స్లో ఎక్కువగా ట్రాన్సెండెంటల్ ఐడియాస్ మనకి ఎక్కువగా కనపడతాయి. మార్గరెట్ ఫుల్లర్ ఎవరైతే ఈ యొక్క ట్రాన్సెండెంటల్ క్లబ్కి ఎడిటర్గా పనిచేశారో ఆమె రాసినటువంటి ఉమెన్ ఇన్ ద 19th century అనే వర్క్ ఒక ట్రాన్సెండెంటల్ ఐడియాకి సంబంధించినటువంటిది. అలాగే ఎమిలీ డికిన్సన్
ఆమె రాసినటువంటి చాలా వర్క్స్లో ఆ సెల్ఫ్ ఐడెంటిటీ, సెల్ఫ్ రిలయన్స్ అనేది కనపడుతుంది ఎమిలీ డికిన్సన్ రాసినటువంటి పోయిటరీ కలెక్షన్స్లో. ఇక నాథనెల్ హాథార్న్ రాసినటువంటి ద స్కార్లెట్ లెటర్, ద బర్త్డేల్ అనే వర్క్లో కూడా ఈ ట్రాన్సెండెంటల్ ఐడియాస్ ఎక్కువగా కనపడతాయి. అలాగే ఎడ్గర్ ఎలన్ పో రాసినటువంటి కొన్ని వర్క్స్లో కూడా, కొన్ని పోయిమ్స్లో ఈ ట్రాన్సెండెంటల్ ఐడియాస్ ఎక్కువగా కనపడతాయి. ఇక ట్రాన్సెండెంటల్ ఐడియాస్కి ప్రముఖమైనటువంటి వ్యక్తి ఎవరంటే హెర్మన్ మెల్విల్లే రాసినటువంటి మోబీ డిక్ 1851లో వచ్చిన ఈ బుక్ ఒక రకంగా ట్రాన్సెండెంటల్ ఐడియాస్తో బిల్డ్ చేసి ఆ ట్రాన్సెండెంటల్ ఐడియాస్ని ఇంప్రూవ్మెంట్ చేసి హెర్మన్ మెల్విల్లే మోబీ డిక్ అని రాయటం జరుగుతుంది. వాల్ట్ విట్మెన్ కూడా లీవ్స్ ఆఫ్ గ్రాస్ అనే వర్క్లో చాలా వరకు ట్రాన్సెండెంటల్ ఐడియాస్ని డెవలప్ చేయడం జరుగుతుంది. అలాగే అబ్రహం లింకన్ పైన కూడా ఆయన చాలా వరకు పోయిటరీని రాయటం జరుగుతుంది వాల్ట్ విట్మెన్ గారు. ఈ విధంగా చాలామంది రచయితలు తమ యొక్క అనుభవాలను అతీంద్రియవాదాన్ని ఉపయోగించి అమెరికాలో లిటరేచర్ని రాయటం జరుగుతుంది. ఈ యొక్క వీడియో మీకు చక్కగా అర్థమవుతుందని భావిస్తున్నాను. ముఖ్యంగా ఈ ట్రాన్సెండెంటల్ ఐడియాస్ అన్నీ కూడా ఏంటి అంటే సెల్ఫ్ విజ్డము, మనిషిగా అర్థం చేసుకునే పరిస్థితి, అలాగే రిలీజియను, మతాలు, వాటిల యొక్క తాత్వికత ఏంటి అనేది తెలుసుకోవటం, స్పిరిచువాలిటీ, దేవుడు అనేవాడు ఎవడు, నీలో నిన్ను వెతుక్కోవడమే నిజమైనటువంటి దైవత్వం అన్నట్టుగా ఈ యొక్క ట్రాన్సెండెంటలిజం అనేది అడుగులు వేస్తుంది. ఈ యొక్క వీడియో మీకు చక్కగా అర్థమవుతుందని భావిస్తున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.